అక్కడ జరిగేది జస్ట్ జెడ్పీటీసీ ఎన్నికే, కానీ ప్రధాన పార్టీలకు మాత్రం ఇజ్జత్ కా సవాల్. ఎందుకంటే ఆ ఎన్నిక జరుగుతోంది పులివెందుల్లో. అందుకే పంతం నీదా నాదా అంటున్నాయి అక్కడ రెండు ప్రధాన పార్టీలు. ఇంతకీ పులివెందుల్లో ఎవరిది పై చేయి కాబోతోంది? పులివెందులలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. బీటెక్ రవి వర్సెస్ సతీష్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికను సవాల్గా తీసుకోవడంతో పొలిటికల్ కుస్తీ మొదలైంది. చనిపోయిన జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కొడుకుతో పాటు భార్య కూడా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మహేశ్వర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. మహేశ్వర్ రెడ్డి చిన్న వయసులోనే చనిపోయినాడు. అంటే ఇంకా ఎంతో ఆయుష్ ఉంది, ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. అటువంటి వ్యక్తి పాపం దూరం కావడము నిజంగా ఆ రోజు మండలం అంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది. ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం 25 ఏళ్ల వయసు యంగ్స్టర్. మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందుల ప్రజల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని పేరున ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాం. ఇన్నేళ్ల అరాచకానికి ఈ ఎన్నిక ఫలితం సమాధానం కాబోతుందన్నారు టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి. పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది, పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం, దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్ని కైవసం చేసుకుంటాం. ఇక టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, మారెడ్డి భరత్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. పార్టీని బలపరుచుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని టీడీపీ వదులుకోదన్నారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఏ చిన్న అవకాశము పులివెందుల కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్కు, పార్టీ అభివృద్ధి అయ్యేదానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వచ్చేసి వదిలిపెట్టకూడదు. అది ఎంతటి రిస్క్ అయినా సరే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో మా కార్యకర్తలు, మా నాయకులంతా చాలా ఉన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. పులివెందులలోనూ తమకు అనుకూలంగా ఫలితం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ సీఎం రమేష్. కూటమి తరపున బీటెక్ రవి భార్య పోటీ చేస్తుంది. ఆమె కూడా తప్పకుండా గెలిచేదానికి అందరం కూడా కూటమి తరపున అందరం కూడా కృషి చేస్తాం. పులివెందులలో గెలిపించి నీకు ఈ రాష్ట్ర ప్రజలు, పులివెందుల ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి, ఎందుకంటే డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల బరిలో దిగింది. ఆ పార్టీ తరపున అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. దీంతో అక్కడ త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈ శనివారం నామినేషన్లను పరిశీలించి 5వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఈ నెల 12న జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. వైఎస్ జగన్ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండు పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకం. మరి ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారో, ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో చూడాలి మరి.